మనం ఇప్పుడు బెంగుళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. నేను, మా చెల్లి, మా మచ్చ ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చాము. ఇంకా ఎంట్రన్స్ లోపలికి వచ్చేస్తే ఇవన్నీ క్యూ లైన్ అనమాట. ఈ క్యూ లైన్లోనే చెప్పులు ఇక్కడ భద్రపరుస్తారు. చెప్పులకు కూడా పర్ పెయిర్కి 5 రూపీస్ని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నారంటే బోర్డు కూడా ఉంటుంది. మేము చెప్పులకి టోకెన్ అనేది ఇచ్చారు మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి. ఇంక వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది కాలు తడుపుకొని వెళ్ళడానికి. ఇంకా అవుటర్ వ్యూ ఇది మెయిన్ రోడ్ వ్యూ. సో టోటల్గా అయితే సూపర్గా ఉంది. అయితే వ్యూ అయితే బాగుంది, ఈ టెంపుల్ వ్యూ అయితే బాగుంది. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. ఇందులోనే ఉండే ఇంట్రెస్ట్ థింగ్సే ఇందులోనే ఉంది. ఆ లోపల ఏమైంది, ఎవరు ఏం చేశారు అనేది కూడా క్లియర్గా ఉంది. అసలే ఆశ్చర్యపోయాను ఆ లోపల చూసి. అది ఏందని తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కోనేరులో ఉన్న ఈ చేపలు భయంకరంగా ఉన్నాయి ఆ కోనేరులో. సో ఇవన్నీ అవుటర్లో మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్మోస్ట్ లోపలికి ఎంటర్ అవబోతాము. ఎంటర్ అవ్వే ముందుగానే మనకి ఇక్కడ వ్యూ చూసుకున్నారంటే ఆ టెంపుల్ వ్యూ సూపర్గా ఉంటుంది. ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ చూసుకున్నారంటే రైట్ సైడ్లో డొనేషన్ జరిగే క్యాంపు, ఇది డొనేషన్ జరిగే క్యాంప్ ఇది మొత్తమే. ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఒక సౌండ్ వినొచ్చు, హరే రామ్ హరే కృష్ణ అనేది. ఇలా చెప్పుకుంటూ ఈ ఒక్కొక్క మెట్టు పిండి నుంచి ఇంకొక మెట్టుకి దాటుకుంటున్నారు అందరూ. ఇక్కడ డౌన్లో మీరు టైల్స్ ఉన్నాయి కదా, ఈ టైల్స్ ఒక మెట్టు. నేను చూపించినాను కదా పాంప్లెట్, అందులో ఉన్న హరే రామ్ హరే కృష్ణ శ్లోకాన్ని మొత్తం చదువుకుంటూ అది కంప్లీట్ అయిన తర్వాత ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టుకి దాటుతున్నారు. సో ఎంత దాటుకొని పైకి ఎంట్రన్స్కి వచ్చారు. రాగానే ఇంకా మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్లో నరసింహస్వామి ఉంటారు. సో ఆయన దర్శనం అయిన తర్వాతనే మనం గుడి లోపలికి అనేది వెళ్తాము. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇందులోకి వెళ్ళాలి మనం క్యూ లైన్లో. సో దానికి ముందుగా మనం మొత్తం ఏరియా ఒకసారి గమనించుకొని అక్కడ ఫోటోలు దిగేసి దాని తర్వాత వెళ్దాము. గుడి ఎంట్రన్స్కి రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కూడా కృష్ణుడు శిల ఉంటుంది, కృష్ణుడు రాధశిల. ఇక్కడ వచ్చి జపం చేస్తారు ప్లస్ దర్శనము చేసుకుంటున్నారు. ఇది ఎంట్రన్స్లో, ఇది మెయిన్ కాదు. మెయిన్ చూడాలంటే మనం లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు అనేసి వచ్చినాను. చూసిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాము. ఇది ఫౌండరు అంటే ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్. ఈ వ్యూ చూసుకున్నారంటే భలే ఉంటుంది. పైన నుంచి కానీ కింద వైపు కానీ చూసారంటే సూపర్గా ఉంటుంది. ఓకే, మనం ఇంకా టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిపోదాము. ఈ లోపలి వ్యూనే ఇది టాప్ వ్యూ. అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా బంగారు కలర్లో, అక్కడే ఉంది మెయిన్ కృష్ణుడి విగ్రహాలంతా. సూపర్గా ఉన్నాయి. అయితే ఇక్కడ దీంట్లో నేను చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు నేను ఆశ్చర్యపోయాను అనేసి. ఐ మీన్ ఏది అనేది ఇంకొద్దిసేపట్లో చూడండి. ఈయన ఫౌండర్ అంట. ఈ ఫౌండర్ అనే ఆయన్ని శిల కూడా చేసి ఇక్కడ పెట్టున్నారు. ఇంకా చూసుకున్నామంటే ఈ కృష్ణుడి గుడి లోపల మొత్తం ఆల్మోస్ట్ సేల్స్కి సంబంధించింది ఎక్కువ ఉంది. ఇవి బుక్స్ సేల్స్. ఇంకా వీడియోని చూసారంటే సేల్స్కి సంబంధించినవి ఉంటాయి ప్రతి ఒక్కటి. అక్కడ అన్నీ అమ్మేది. అంతెందుకు గుడి ప్రసాదం కూడా అన్నీ అమ్మేది. అది ఒక్కటే మనకి డిసప్పాయింట్. సో ఇందాక చెప్పాను కదా ఆశ్చర్యపోతారని. ఇక్కడ చూడండి వీడియోలో చిన్న చిన్న పిల్లలు భలే పాడుతూ ఉన్నారు. చాలా చిన్న పిల్లలు మొత్తం మంది సూపర్గా పాడుతున్నారు. నాకు బాగా ముచ్చటగా క్యూట్గా అనిపించింది.
ఇక్కడ చూడండి ప్రసాదం. సో మొత్తం ఇక్కడ మనం డబ్బులు ఇస్తేనే ఏదైనా పని జరుగుతుంది. ఇంక ఇక్కడి నుంచి మొత్తం సేల్సే. ఈ లోపల ఎక్కడ మనం చూసుకున్నా కానీ డిఫరెంట్ బొమ్మలు కానీ భగవద్గీత అది ఇది అనేసి కృష్ణుడు బొమ్మలు అవి ఇవి అని ఫుల్గా సేల్సే ఉంటుంది. అది గైస్ మొత్తానికి మనం వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఏదైనా ఉంటే కమెంట్లో చెప్పండి. మీ సైడ్ ఉన్న ఇస్కాన్ టెంపుల్ దీనికన్నా బాగుంటుందా, లేదు అక్కడ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి. వీలైతే ఎవరికైనా షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మాత్రం ఉండొద్దు. సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేయండి.